ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిటీకి బాధ్యతలు అప్పగించామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కమిటీ నివేదిక అందిన తర్వాతే చర్యలకు ఉపక్రమిస్తామని పేర్కొన్నారు. ఇక కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని తాము కేంద్రాన్ని కోరితే దాన్ని పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. ఈ అంశంలో సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి 2029లో జమిలీ ఎన్నికలు రానున్నాయంటూ జోస్యం చెప్పారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రినన్న రేవంత్ రెడ్డి తనకు ఎవరు పోటీ కారన్నారు. మరో 10.5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడనే ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వడంపై తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కృష్ణా జలాలపై తాము అడిగినవన్నీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి సైతం సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.